హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మను థాట్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ ఏంటంటే అమర్ సింగ్ చమ్కీలా. 12th ఏప్రిల్ నుంచి ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. అమర్ సింగ్ చమ్కీలా ఇతను ఒక పంజాబ్ సింగర్. అతని బయోపిక్ ఆధారంగా వచ్చిన ఈ మూవీ అయితే ఇప్పటి వరకు వచ్చిన బయోపిక్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మూవీకి వర్క్ చేసిన ప్రతి డిపార్ట్మెంట్ 100% న్యాయం చేశారు అని చెప్పొచ్చు. మూవీ గురించి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్తో మీ ముందుకు వస్తా. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే మెయిన్గా చెప్పాల్సింది, మూవీ ఒక స్క్రీన్ ప్లే. బయోపిక్స్ చాలానే వస్తున్నాయి, కానీ కొన్ని బయోపిక్స్ మిస్ఫైర్ అవ్వడానికి మెయిన్ రీజన్ స్క్రీన్ ప్లే. ఈ మూవీకి స్క్రీన్ ప్లే బిగ్ అసెట్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ ఓపెనింగ్ సీన్తోనే మనకి మూవీ మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి తర్వాత జరిగే ప్రతి సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. ఇంకా తర్వాత చెప్పాల్సింది ఎడిటింగ్, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్. ఎడిటింగ్ సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. మధ్యలో ఒరిజినల్ క్లిప్స్ ఇంకా యానిమేటెడ్ క్లిప్స్తో చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఇంకా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే ప్రతి ఒక్కళ్ళు న్యాచురల్గా చేశారు. అమర్ సింగ్ క్యారెక్టర్ చేసిన అతనైతే ఇంతకుముందు ఏ మూవీ చేశారో తెలియదు, కానీ ఆ పాత్రలో అయితే జీవించేశాడని చెప్పొచ్చు. ఇంకా మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏఆర్ రెహమాన్ గారి గురించి. ఆయన గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు. సినిమా తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది, కానీ కొన్ని డైలాగ్స్ అయితే హిందీకి ఇక్కడ చాలా డిఫరెన్సెస్ ఉంది. సబ్ టైటిల్స్లో తెలుస్తుంది. అక్కడ వచ్చేది ఒకటి, మన తెలుగు డబ్బింగ్లో ఇంకొకటి ఉంటుంది. మీకు హిందీ అర్థమవుతుంది అనుకుంటే హిందీ లాంగ్వేజ్లో ప్రిఫర్ చేయండి. తెలుగుకి హిందీకి మేజర్ ఛాన్సెస్ లేవు, కానీ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది హిందీలో. అంతే గాయస్, ఈ మూవీ చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.